నమస్తే మా గుడ్ మార్నింగ్. ప్రశాంతంగా పడుకొని 10 గంటలకు ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా ఆఫీస్ కి టైం అయిపోయింది. ఈ రోజు ఫ్రైడే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ రోజు ఆఫీస్ ఒక్క కాల్ కూడా లేదు. బట్ పని అయితే కంప్లీట్ చేయాల్సింది కొంచెం ఉంది. మంచి ఇప్పుడే మన ఓవర్ నైట్ ఓట్స్ ఒక జార్ సెట్ చేసిన, అది తినుకుంటా పని స్టార్ట్ చేసి ఇచ్చి పడేద్దాం. One shift later. It's about 6:10 right now. And guess what? ఈ రోజు పెద్ద ఆఫీస్ లో పని లేకుండే. అయినా కానీ నేను ఇంకా ఇప్పటివరకు లంచ్ చేయలేదు. ఓట్స్ 11:30 గట్ల తిన్నుండే. ఇక లంచ్ కి అప్పుడే ఎందుకు తిందాము, కొంచెం సేపు అయినాక తిందాం కదా అని చెప్పేసి చిల్లున్నా. గ్యాప్ లో టైం చూస్తే 6:10 అవుతుంది. మెంటల్ ఆకలి అవుతుంది. మన దగ్గర ఇప్పుడు 2 చపాతీలు ఉన్నాయి, కొంచెం ఎగ్ ఇంకా చికెన్ కూడా ఉంది. సో లెట్స్ మేక్ అ క్విక్ ఫ్రాంకీ. 5 minutes later. Alright, we are done with this. Cheers. గుడ్. A few moments later. I'm back. ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చేసిన. టైం 10:30 అవుతుంది. బయట మన రూమ్మేట్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఆల్సో ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. సో అట్లా మనం గ్యాంగ్ అంతా వచ్చి ఉండే బయట కూర్చొని అందరు చిల్ అవుతున్నారు. బయట వర్షం పడుతుంది కాబట్టి మనం కూడా పోయి అట్లా కూర్చొని జస్ట్ చిల్ ఇచ్చి పడే. లెట్స్ గో. Many minutes later. సో ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఐమ్ థింకింగ్ అబౌట్ సంథింగ్. నేను ఫైనలీ నా ఫస్ట్ కార్ కొందాం అనుకుంటున్నా. పాయింట్ నెంబర్ 1, మనకి ఇప్పుడు చేతిలో మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. మనకున్న ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు చేతిలో పెద్ద ప్రెషర్ ఏం లేదు. నెక్స్ట్ తీసుకునే కార్ ప్రీ ఓన్డ్ కాకుండా బ్రాండ్ న్యూ కార్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ కార్. మన వీడియోలో చెప్పినట్టు మన ఫస్ట్ కార్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా లైట్నింగ్ మెక్వీన్ గార్డ్ లాగా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి మైండ్ లో సబ్ కాన్షియస్ గా అనుకుంటూ ఉండే. సో తీసుకునే ఫస్ట్ కార్ లైట్నింగ్ మెక్వీన్ అయ్యి ఉండాలి. అట్లీస్ట్ మనకు ఆ వైబ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏదో పాత కార్ తీసుకుంటే దాన్ని ఎంత రీమోడల్ చేసినా గానీ ఏదో మేకప్ వేసినట్టు ఉంటది కానీ పుట్టినప్పటి నుంచి వాడిని లైట్నింగ్ మెక్వీన్ లాగా తయారు చేసి అట్లనే పెంచడం అనేది జరగదు అని నాకు అనిపిస్తుంది. అందుకే తీసుకునే ఫస్ట్ కార్ ఏదైతే ఉంటుందో అది కొత్త కార్ తీసుకుందామని ఫిక్స్ అయినా. నెక్స్ట్ కార్ కోసం మరీ బీభత్సంగా ఖర్చు పెట్టాలని లేదు. ఎంత మినిమం ఖర్చు పెట్టగలిగితే అంత మినిమం పెడదామని చూస్తున్నా. బడ్జెట్ సమ్వేర్ అరౌండ్ $20,000 నుంచి $25,000 మధ్యలో అనుకుంటున్నా. కొన్ని చిన్న కాంప్రమైజెస్ తీసుకోవచ్చు కానీ మరి తక్కువలో కావాలని చెప్పి ఏదో బక్వాస్ తీసుకుంటే మాత్రం వేస్టే, రిగ్రెట్ అయ్యకుండా కూర్చోవాల్సి వస్తుంది. సో మన బడ్జెట్ లో మంచి రిలయబుల్ కార్ తీసుకుందామని చూస్తున్నాం. సో మన మెక్వీన్ గాడి బాడీ కొంచెం స్పోర్టీ ఉంటది, ఆల్సో కొంచెం లోగా ఇంకా వైడ్ గా ఉంటది. మన మెక్వీన్ గాడి ఫ్రంట్ ప్రొఫైల్ ఏమో కొంచెం చూడడానికి Chevrolet C6 లాగా ఉంటది. అండ్ రిమైనింగ్ బాడీ ఇంకా ప్రపోర్షన్స్ ఏమో మన Ford GT40 లాగా ఉంటది. ఇప్పుడు మనకి రియాలిటీలో Chevrolet C6 ఇంకా Ford GT40 ఈ రెండింటి కాంబినేషన్ ఉండాలి అంటే కష్టమే. సో చిన్న కాంప్రమైజెస్ అయితే కావాలి. ఇప్పుడు మనకి మెక్వీన్ గాడి లుక్ కావాలి కరెక్టే. అట్ ద సేమ్ టైం లుక్స్ కోసం పోయి రిలయబిలిటీ ఇంకా ఎఫిషియన్సీ తక్కువ చేసుకుంటే వేస్టే, మెయింటెనెన్స్ వాచిపోతుంది. సో ఇప్పుడు మనం తీసుకునేది బ్రాండ్ న్యూ స్పోర్ట్స్ కార్ ఎట్లాగో తీసుకోం కాబట్టి ఒక చిన్న సెడాన్ తీసుకుందామని అనుకుంటున్నా. ఆ సెడాన్ స్పోర్టీ లుక్ ఉంటే మనకి ఇంకా క్రేజీ అడ్వాంటేజ్. నేను అప్పటి నుంచి కార్ల గురించి కొంచెం ఎక్కువ తెలిసిన దోస్తుగాలతో కాల్స్ మాట్లాడుకుంటూ కూర్చుంటే చెప్పినో లేదో టెక్స్ట్లు వస్తున్నాయి. సో మన వాళ్ళతో కొంతమందితో మాట్లాడుకుంటా వాళ్ళ ఇన్పుట్స్ తెలుసుకున్న తర్వాత ఫైనల్లీ ఇప్పుడు నా మైండ్ లో కొన్ని కార్స్ షార్ట్ లిస్ట్ అయ్యింది. ఫస్ట్ ది Mazda 3 సెడాన్. ఇదైతే ఫ్రంట్ ప్రొఫైల్ నాకు చాలా నచ్చింది, క్రేజీ ఉంది. సైడ్ కూడా ఇట్ ఈస్ నైస్, మంచి స్పోర్టీ వైబ్ ఉంది. ఆన్లైన్ రివ్యూస్, ఇన్ పర్సన్ రివ్యూస్ ఇంకా రెడిట్ ఫారం లో చదివిన తర్వాత నాకు Mazda గురించి అర్థమైంది ఏంటి అంటే లోపల ఫీల్ అయితే ఎంట్రీ లెవెల్ లగ్జరీ లాగా ఉంటదంట. మనకి Mazda 3 సమ్వేర్ అరౌండ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ థింగ్ ఇన్ మై మైండ్ ఇస్ Honda Civic. హోండా రిలయబుల్, ఎఫిషియంట్, రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటది. అండ్ లుక్ పరంగా ఎక్స్టీరియర్ లుక్ Honda Civic కూడా Mazda 3 ఎట్లయితే ఎక్స్టీరియర్ లుక్ ఉందో మనకు కావాల్సినట్టు సేమ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి ఉంది. Mazda 3 అంతా కాకపోయినా గానీ కొంచెం స్పోర్టీ అవుతుంది. బట్ ఇంటీరియర్ Mazda 3 కంటే కొంచెం తక్కువ లగ్జరియస్ ఉంటదంట. బట్ అగైన్ Honda Civic కి దాని ప్రోస్ దానికి మస్తున్నాయి. నెక్స్ట్ హోండాలోనే మనకి ఇంకొక ఆప్షన్ మన Honda Accord. ఇది మనకి అరౌండ్ 25 కాదు కానీ అరౌండ్ ఒక 30-31 దాకా పడుతుంది. బాగుంటది, చాలా స్పేషియస్ ఉంటది, కంఫర్టబుల్ ఉంటది. ఇక అగైన్ హోండా రిలయబిలిటీ, ఎఫిషియన్సీ ఇవన్నీ ఉండనే ఉంటాయి. మైలేజ్ కూడా తోపు ఉంటది. కాకపోతే మన మెక్వీన్ గార్డ్ బాడీకి ఎక్కువ సింక్ అయ్యట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏముందిరా మైండ్ లో అంటే Toyota Camry. ఇది మనం బ్రాండ్ న్యూ తీసుకుందామంటే మన బడ్జెట్ పెంచుకోవాల్సిందే. దగ్గర $40,000 దాకా పోతుంది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిలయబుల్. ఒక 10-15 ఏళ్ల దాకా కూడా వాడుకోవచ్చు. మంచి చూసుకుంటే ఇంకా మస్తు ఎక్కువ కూడా వాడుకోవచ్చు. సో అదొకటి ఉంది. అసలు మనకి ఎక్కువ ఖర్చు వద్దురా పోయి మనకు తక్కువ పని అయిపోవాలి అని అంటే మనకి Hyundai ఎలాంట్రా ఉంది. ఎలాంట్రా మనకు అరౌండ్ ఒక 23-24,000 వస్తుంది. ఇంటీరియర్ ఫీచర్స్ ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే చాలా మంది ఏమంటున్నారు అంటే ఇది కొంచెం ప్లాస్టిక్ ఫీల్ ఉంటది అని అంటున్నారు. ఎస్పెషల్లీ ఎక్స్టీరియర్ కూడా అంట అంత స్టాండర్డ్ రోబస్ట్ బిల్డ్ లాగా అనిపించదంట. అదొక్కటి కాంప్రమైజ్ అయితే మనకు బడ్జెట్ లో మంచి బండి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి Kia K5 కూడా ఉంది. ఇది కూడా ఇంటీరియర్ ఫీచర్స్ లోపల చాలా బాగుంటది. బట్ బిల్డ్ సేమ్ మన ఇలాంటి లాగా అంత గ్రేట్ ఉండదు అని అంటున్నారు. ఒకవేళ చిన్నగా దేనికన్నా గుద్దుకున్నా కానీ బాగానే డ్యామేజ్ అవుతుంది అని అంటున్నారు. సో దీస్ ఆర్ ది కార్ మోడల్స్ దట్ హ్యావ్ ఆన్ మై మైండ్ రైట్ నౌ. ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ వెరీ ఇంక్లైన్ టువర్డ్స్ Mazda. డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ లుక్స్. అండ్ మెక్వీన్ గార్డ్కి కావాల్సిన స్పోర్టీ వైబ్ దీంట్లో డైరెక్ట్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగా ఎంట్రీ లెవెల్ లగ్జరీ లాగా ఉంటది అని అంటున్నారు. కాకపోతే Mazda బాగా టెక్ ఓరియంటెడ్ కాదు. అంటే బటన్స్, నాబ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. డిస్ప్లే చాలా చిన్న ఉంటది. ఇక్కడ కాక్పిట్ లో మొత్తం
మొత్తం బటన్స్ నాబ్స్ టాక్టైలిటీ ఇవి మంచిగా ఉంటాయి అంట. సో ఐమ్ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్. కాకపోతే ఇది కాంపాక్ట్ సెడాన్ కదా, కంపారిటివ్లీ ఎలాంట్రా, సివిక్, అకార్డ్ అండ్ అన్నిటితోని చూసుకుంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. మనకి మెక్విన్ గార్డ్ లాగా రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సింది కొంచెం ఫ్లాట్, వైడ్, ఇంకా స్పోర్టీ వైబే. బట్ మనకి ఇది ఒక 22,000 అట్లా వస్తే బాగుంటుండే. దీని బేస్ ట్రిమ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్ ప్లస్ 1 తీసుకుందామంటే మనకు 26 దాకా పడుతుంది. అండ్ మనకి సన్ రూఫ్ ఇంకా హీటెడ్ సీట్స్ కూడా కావాలి అంటే ఇంకా 2,000 ఎక్స్ట్రా 28,000 అవుతుంది. మనం యాక్చువల్లీ 20 నుంచి 25 లోపల తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడేమో దగ్గర 28 దాటిపోతుంది. ఇక అదే కొంచెం ఆలోచిస్తున్నా. ఒకవేళ ఇది మనకు ఒక $4,000-5,000 తక్కువకి వస్తే ఇమ్మీడియట్ గా కళ్ళు మూసుకొని మాజ్దా 3నే తీసేసుకుంటుండే. చూద్దాం, లెట్స్ టేక్ ఇట్ స్లో, లెట్స్ ఫిగర్ అవుట్ ది రైట్ కార్ ఫర్ us. మన ప్రాజెక్ట్ మెక్విన్ కోసం ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ కార్ కోసం మీ దగ్గర మంచి సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఓవర్వెల్మింగ్ రైట్ నౌ. ఏది తీసుకోవాలి, ఇది కరెక్టా, అది కరెక్టా, ఏంది అని మొత్తం మైండ్ ఖరాబ్ అవుతుంది. బట్ అగైన్ లెట్స్ టేక్ ఇట్ స్లో అండ్ ఫిగర్ ఇట్ అవుట్. 2025 ఎండ్ అయ్యే లోపల తీసుకుందామని అనుకుంటున్నా. లెట్స్ సీ, మనం అగైన్ కల్ మిల్తే హై. అంతే మరి, బై.